ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభపరుడు నిండుదల కంటిన్యూషన్ అండి. కేవల రథ సహాయంతో శ్రీకృష్ణుడు 101 క్షత్రియ శ్రేష్ఠులను సంహరించి గాంధార రాజకుమారి అయినటువంటి సింసుమును తన పట్టమహిషం చేసుకున్నాడు. చక్ర గదాధారుడైనటువంటి శ్రీకృష్ణుడు బభ్రువునకు ప్రియాన్ని చేయగోరి వేణుధారిచే అపహరించబడినటువంటి అతని భార్యను తిరిగి తీసుకుని వచ్చాడు. మధుసూదనుడు వేణుధారి వశంలో ఉన్నటువంటి సమస్త భూమిని అశ్వరథ కుంజరాలతో సహా జయించాడు. తపశ్చేత బల పరాక్రమ తేజస్సులను పొందినటువంటి బాణాసురుడు దేవేంద్రునితో పాటు దేవతాగణాన్నింటిని కూడా భయపెట్టాడు. యుద్ధంలో ఇంద్రునితో పాటు దేవత అంతా కూడా వజ్రాసని గదా పాశాస్త్రాలతో భయపెట్టిన అతను మరణించలేదు. మహాత్ముని శ్రీకృష్ణుడు అతని సహస్రబాహువులను నరికి అతన్ని చంపివేశాడు. మధుసూదనుడు జనార్దనుడు పీట కంస పైటిక అతిలోకములను సంహరించాడు. మహాయశస్వి శ్రీకృష్ణుడు జంబ ఐరావత విరూపులను శత్రుమర్దనుడి శంభారసూరుని సంహరించాడు. ఇక పుండరీకాక్షుడు ఈ కృష్ణుడు పాతాళ లోకానికి వెళ్ళి వాసుకిని జయించి రోహిణి కుమారుణ్ణి బంధవిముక్తిని చేశాడు. ఈ విధంగా బాలుడిగా ఉండగానే పుండరీకాక్షుడు జనార్దనుడైనటువంటి కృష్ణుడు బలరాముడు తోడు కాగా చాలా పనులు చేశాడు. ఆల్రెడీ ముందుకు చెల్లేసి మరల వెనక్కి వచ్చాడు భీష్ముడు. అందుకు మళ్ళీ చిన్నపిల్లవాడికి వచ్చేస్తున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అసురులకు భయంకరునిగా సురులకు అభయంకరునిగా ఉంటూ సర్వలోకేశ్వరుడు సర్వవ్యాపకుడు అయ్యాడు. వాస్తవానికి దేవలోకంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో భూమి మీదకి మానవ అవతారంలో శ్రీకృష్ణుడిగా వచ్చినా ఇక్కడ కూడా దేవతలు చేసే పనులు మొత్తం చేసి పెట్టాడు అనమాట. ఈ విధంగా మహాబాహువైనటువంటి ఈ కృష్ణుడు దురాత్మలందరినీ కూడా శాసించి దేవతల కొరకు ఎంతో చేసి స్వస్థానానికి చేరుకుంటాడు. ఈ కృష్ణుడు భోగ సంపన్నం రమ్యం మునులకు ఇష్టమైనటువంటి ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ఆత్మ సత్కరించి సాగరంలో లయించేస్తాడు. అంటే ద్వారకా నగరం మునిగిపోతుందని ముందే చెప్తున్నాడా? ఇక చైత్య యూపాలతో కూడి అందమై మిక్కిలి పుణ్యసాహితమై వన ఉపవనాలతో కూడిన ద్వారకను సముద్రంలో లయించేస్తాడు. సూర్య సదనం అనే ప్రసిద్ధి వహించినటువంటి ఈ ద్వారకను కృష్ణుడు విడిచిపెట్టిన తర్వాత సముద్రుడు తనలో ముంచెత్తుతాడు. మధుసూదనుని కంటే వేరొకరు సురాసుర మనుషులలో ద్వారకను అధివసింపగల రాజు మునుపు లేడు, ఇకపై ఉండబోడు. ఆ సమయంలో వృష్ణందక మహారథులు వారి పిల్లలు ప్రాణత్యాగం చేసి భగవంతుడితో పాటుగా పరమపదానికి వెళ్తారు. సో అంటే మొత్తం ముందే చెప్పేస్తున్నాడు భీష్ముడు. ఇదే విధంగా దార్శార వంశీయులందరూ కూడా విధిపూర్వకంగా అన్ని కర్మలు నిర్వహిస్తాడు. ఇతడే విష్ణువు, నారాయణుడు, సోముడు, సూర్యుడు, సవితి కూడా. బాలుడు ఆట వస్తువులతో ఆనందించినట్లుగా భగవంతుడు కృష్ణుడు ప్రాణులతో ఆనందంగా ఆడుకుంటాడు. అతడు ఎట్టి నియంత్రణ లేనివాడు, హద్దు లేనివాడు, ఇచ్ఛానవర్తనం కలవాడు, అన్నింటినీ తన వశంలో ఉంచుకునేవాడును. ఇతడు గర్భవాసం ఎరుగునవాడు, అయోనిజుడు. శ్రీకృష్ణుడు ఆత్మ తేజస్తే అందరికీ గతిని కల్పిస్తాడు. నీటి బుడగ ఉత్పన్నమై నీటిలోనే లీనమైనట్లుగా చరచర భూతాలన్నీ నారాయణలోనే విలీనమవుతాయి. మహాబాహువైన కేశవుడు ఇదమిద్దంగా ఎవరికి చెప్పసక్యం కాడు. ఈ సమస్త విశ్వంలో పరమాత్మ కంటే వేరైనదేదీ లేదు. ఈ బాలుడైన శిశుపాలుడు ఈ విషయం తెలియజాలడు. అందువల్ల అన్ని చోట్ల ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఈ విధంగా మాట్లాడుతుంటాడు. సో శిశుపాలుడు కృష్ణుడికి సంబంధించేసి ఎలా రాజు కానటువంటి ఆ కృష్ణుడిగా మీరు అగ్రతాంబూలం ఇచ్చేదని చెప్పి ధర్మరాజుని అంటూ ఉన్నప్పుడు కదా శ్రీకృష్ణుడు నీకేం తెలుసురా బాబు అని చెప్పి విష్ణుడు మొత్తం చెప్తున్నాడు. ఇక ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని వెతకగలిగిన బుద్ధిమంతుడే ధర్మాన్ని చూడగలడు, కానీ చేదిరాజు శిశుపాలుడు చూడలేడు. ఇప్పుడు నువ్వు బుద్ధిమంతుడివయ్యా, నువ్వు మంచోడివయ్యా, నువ్వు బుద్ధిమంతుడివై తిరుగుబాటు ఉన్నటువంటి మంచి గుణాన్ని చూస్తావు కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ శిశుపాలుడు వాడు ఉత్త వెధవతనంతో ఉన్నటువంటి వాడు, వాడెలా తెలుస్తాడు, వాడికి ఇవన్నీ అర్థం కావు కదా అన్నాడు. వృద్ధులు ఎందుకని, బలురు ఎందుకని, మహామతులైన రాజులు ఎందుకని కృష్ణుడు అనర్హునిగా ఎవడు భావిస్తాడు? అసలు కృష్ణుడిని చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, మహాత్ముల ఎవరైనా సరే నువ్వు తీసుకో, అందరిలో కూడా ఆయన గొప్పవాడేనయ్యా. ఎవడు తను పూజించుకుంటా ఉంటాడు? సో ఎవరు ఈయన పూజించుకుంటా ఉంటారు? అందరూ కూడా ఈయన పూజిస్తారు, గొప్పవాడు అంటారు. ఇంకా ఈ శిశుపాలుడు ఈ గౌరవాన్ని దుష్కృతమని భావిస్తే అనుచిత పూజా విషయంలో ఏం చేస్తే ఉచితమో అలాగే చేసుకోవచ్చు. ఇంత చెప్పా కూడా ఈ శిశుపాలుడు ఇంకా తేడా కనుక వాగితే ఏం చానుకుంటున్నాడో చెప్పమని అన్నట్టుగా అంటూ ఉన్నాడు. రేపు డిస్కస్ చేద్దాం.